సభ ఇంత రష్గా ఉంది. మన నరకం ఖాళీగా ఉందని తెలిసి నేను బ్రహ్మదేవునికి మెయిల్ పెట్టాను కదా ప్రభువు. స్వర్గానికి రేషన్ వచ్చింది, అందుకే ఈ రోజు లొల్లిగా ఉంది ప్రభు. సరే చిత్రగుప్త, జల్దీ జల్దీ కానివ్వు. నాకు రంభా ఊర్వశి మేనకలతో పని ఉంది. ప్రభు, అనుష్క, కాజల్, జెనీలియా కూడా చచ్చి ఇక్కడికి వచ్చారు. తమరు ఒక కన్నయ్యండి ప్రభు. అవునా? భలా చిత్రగుప్త, భలా. అవును ప్రభు. ఒక్కొక్కరిని పంపించమంటారా? ఒక్కొక్కరిని కాదు చిత్రగుప్త, 100 మందిని ఒకేసారి పంపించు. ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకో. వీడేంటి, వీడేజెంట్, వీడి కిందకి ఏజెంట్. ఏమిటి చిత్రగుప్త, ఏమో అంటున్నావు? ఏమీ లేదు ప్రభు. మీరు ఈ వయసులోనే ఇలా ఉంటే మరి ఆ వయసులో ఎలా ఉంటే అని ఆలోచిస్తున్నాను అంతే ప్రభు. How crazy about me, you naughty. ఒక్కొక్కరిని పంపిస్తా, మరి ఇక చూసుకోండి ప్రభు. ఎవడు వీడు వింతగా ఉన్నాడు? సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. డిస్మాంటిల్ చేయడం వల్ల నేను నరకానికి పాస్ట్ ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఎప్పుడు పుట్టావు? ఏమిటి చిత్తగుప్త, అనుష్క, కాజల్, జెనీలియా అని ఎంతమందిని పంపించావు? ఇంత బాలిక? యాక్చువల్లీ వాట్స్ యువర్ ప్రాబ్లం? ఒకరిని చంపబోతున్నాను. ఎవరది? నా బాయ్ ఫ్రెండ్ ని చంపిన ఆ వెంకటపతి రాజుని. ఏంటి చిత్రగుప్త, ఆ బాలిక పారిపోతుంది? స్వామి, ఇప్పటి వరకు మీరు అందరినీ పరిగెత్తించారు, మిమ్మల్ని పరిగెత్తించే మనిషి వస్తుంది. జరా జాగ్రత్త ప్రభు. మీ సీటుకి ఎసరు పెట్టచ్చు. జాగ్రత్త ప్రభు. ఇదంతా డ్రామా కంపెనీలకు ఉన్నది. కొట్టమేనాయో మస్తు ఉంటది. అవునా? ఇంతకీ మా బుడ్డనేడి ఇదేడ కానస్తనే లేడు. ఏందిరో నీ వేషము కుక్కలో లెక్కున్నావు. నువ్వు అట్లా అనకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్. అవుతామి ఇంతకు మనం బరలేవురా. అక్క అక్క, మన బర్ర మీద ఎముడు కూసుండే. కాడేవుడ్రా కూసోనికి? అయితే నేను కూసాల గాని. అరే నువ్వు ఆడిపే, నన్ను ఏ పననికి ఆయనతో పెట్టుకోకే, మనం పక్కన పోదాం రాయే. అరే ఉండ్రా పై నీ ఇత్తాలి. ఆడని ఉండాలి, మనం అన్న ఉండాలి. ఈరోజు ఏంద్రో అలా బర్రెలా లెక్క చెప్తలేవు. లెక్కల తేడా వస్తే డొక్కల అంత బిడ్డ. మనం పక్కన పోదాం రాయే. సీటు కొండమంటే ఏమనుకున్నాను చిత్ర? What's your problem?
ప్రాబ్లం? నేను పసుపు గుళ్ళ పొడిచి సమాధి చేసి ఆ సమాధి రుద్రశూల దండనాలతో పూజ చేపించి ప్రజల్లో వేశాను. అమ్మ బొమ్మాలి, ఎలా వచ్చావురా నువ్వు? అని కట్టించావులే పెద్ద సమాధి. అయితే నేను చచ్చి నేను మళ్ళీ చంపుతా. అదే చూద్దాం. నన్ను ఇన్వైట్ చేయకండి యువరాజా. ఇప్పుడు ఒకరిని పంపిస్తున్నా చూడండి ప్రభు. మన నరకంలో అప్లికేషన్స్ తక్కువ అవ్వడానికి కారణం ఇతడే. ఎవరతడు? అపరిచితుడు రాము రెమో. అదేమి నామధేయము? వచ్చాక మీకే తెలుస్తుంది అతగాడి విశ్వరూపం. అంతటి గనుడా? కుదురువారకరి యంత్రం గోబ్రహ్మణ విసరికర్య కానియత్. చెప్పండి, నన్ను ఎందుకు పిలిచారు? ఇతను చేసిన తప్పులేమిటి చిత్రగుప్త? అతడు చేసిన తప్పులు ఇంత అంత కాదు ప్రభు. పక్కింటి చిన్న పాప దగ్గర చిల్లర కొట్టేయడం, కాలేజీ పోరులకు సైటు కొట్టడం, 100 మిస్కాల్ ఇవ్వడం, మళ్ళీ ఏమి తెలియనట్టు ముఖం పెట్టడం. రామ నేను చేయలేదు. లేదు, నువ్వే చేశావు. నీ అబ్బా ఏమి తెలియదు ఏడిపిస్తారు. ఆ తప్పులన్నీ చేసింది నేనే, అపరిచితుని. నేనే రేయ్ నీ తల్లి. అమ్మో, మీరెక్కడ నరకదండనను నా మీద వేస్తాడో. బాబు నువ్వు వెళ్ళి పక్కన నుంచో. నెక్స్ట్ కోన్ హే రే? ఈమెకి వింత వింత కోరికలు ఉన్నాయి ప్రభు. అన్ని అర్థం లేని మాటలు మాట్లాడుతూ జనాలకి పిచ్చెక్కిస్తుంది. బాలిక శ్వేతాబసు ప్రభు, పిలిపించమంటారా? అమ్మా శ్వేత. ప్రాబ్లం? నాకు పగటి పూట చుక్కలు చూడాలని క్లాస్ లో లెక్చరర్ ముందు టెక్స్ట్ బుక్ చూపించడానికి ధైర్యం కావాలి. అవునేమా, కళలు పగలే కనాలి, రాత్రులు హాయిగా పడుకోవాలి. గలగలా గలగలా యాంకర్ లా మాట్లాడడం ఇష్టం. అబ్బా, ఈ పిల్లేందో దాని మాటలేందో. కదా వీరేంద్రు బాగా సెకలవుతున్నది. చిత్రగుప్త, ఈ భూలోకవాసులు నా బుర్ర తినేస్తున్నారు. హెడ్డేక్గా ఉంది, కాస్త పానీయము తెప్పియరాదు? మరి నాకు చిత్రగుప్త, ఈ భూలోకవాసులు యమలోకాన్ని కూడా భూలోకంగా మారుస్తున్నారు. హెడ్డేక్ గా ఉంది, వెంటనే వీళ్ళని పంపించేయండి.